భారత వ్యాపార దిగ్గజం ఆదాని అమెరికాలో సౌర విద్యుత్తుకు సంబంధించినటువంటి పెట్టుబడుల సేకరణలో భాగంగా అక్కడ కొన్ని పెట్టుబడులు సేకరించడం జరిగింది. అయితే అమెరికాలో ఉన్నటువంటి చట్టాల ప్రకారం పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆ కంపెనీ యొక్క పూర్వపరాలు అనేటివి వాళ్ళ చట్టాల ప్రకారం తెలుసుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది. అది తెలుసుకునే క్రమంలోనే సాగర్ ఆదాని అనేటువంటి ఆయన యొక్క ఫోన్లో భారతదేశంలో వాళ్ళు సౌర విద్యుత్తుకు సంబంధించి కొన్ని రాష్ట్రాలకు ఏదో లంచాలు ఇచ్చారు అనేటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. సరే, అది కోర్టు ద్వారా జరుగుతూ ఉంది. అవి కేవలం ఆరోపణలు మాత్రమే. కానీ మన భారతదేశంలో వాళ్ళు చెప్పేటువంటిది ఏంది? ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, ఛత్తీస్గఢ్, పక్కన ఉన్నటువంటి గుజరాత్ ఇలాంటి రాష్ట్రాలకు ఆదాని గ్రూప్ వాళ్ళు లంచాలు ఇచ్చారు అన్నది వాళ్ళ యొక్క ఆరోపణలు. సరే, ఇవి నిజమా కాదన్నది తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే అంతర్జాతీయ సమస్య కాబట్టి అంత ఈజీగా నువ్వు నేను అనుకుంటే అది బయటకు వచ్చే విషయం కాదు. వాస్తవంగా అప్పుడు ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా రైతులకు ఉచిత విద్యుత్తుకు అవసరమైనటువంటి విద్యుత్తును కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నటువంటి పీపీఏలు, పవర్ పర్చేస్ అగ్రిమెంట్లను రద్దు చేసుకొని అంతకంటే తక్కువగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు యూనిట్కి వచ్చేసి ₹5.19 కొనడం జరిగింది. అంత బర్డన్, అంత బరువు మనం భరించలేమనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అంతకంటే ఇంకా తక్కువ బ్రెడ్తో ₹2.49 యూనిట్ ధరకు కొనడం కూడా ఆదాని దగ్గర కొనలేదు. ఆయన కొన్నటువంటిది కేంద్ర సంస్థ అయినటువంటి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సెకీ అంటాం, దాని ద్వారా కొనడం జరిగింది. అయితే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంది? వాళ్ళేదో గౌతమ్ ఆదాని వాళ్ళు డైరెక్ట్గా వచ్చి రాష్ట్ర ప్రభుత్వాల అధినేతను కలవడం జరిగిందని, వాళ్ళకేదో లంచం ఇచ్చే వీళ్ళు కొన్నారనేటువంటి ఆరోపణలు చాలామంది చేస్తున్నారు. అది నిజం కాదు. మామూలుగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఒకటి ఉంది. అది ఏంది? భారతదేశంలో ఏమైనా కంపెనీలు సౌర విద్యుత్ వాళ్ళకి అమ్మితే వాళ్ళు కొనుక్కుంటారు. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వ్యక్తులు కానీ ఎవరైనా కావాలంటే వాళ్ళకి అమ్ముతారు. ఒక రకంగా చెప్పాలంటే ఒక మధ్యవర్తిగా ఉండేటువంటి సంస్థ అది. అక్కడి నుంచి కొనుక్కున్నారు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి రాష్ట్ర ప్రభుత్వ అవసరాల నిమిత్తము యూనిట్ ₹2.49 పెట్టి కొనడం జరిగింది ఏపీ ప్రభుత్వం. కానీ వీళ్ళందరూ అంటున్నటువంటి చాలామంది ఏంది? వాళ్ళు వచ్చేసి ఏదో ఆదాని దగ్గర కొన్నారని, దాని మూలంగా కొన్నందుకు వాళ్ళు ప్రోత్సాహంగా ఎంతో కొంత, ఒక రకంగా చెప్పాలంటే లంచం ఇచ్చారనేటువంటి ఆరోపణలు జరుగుతుంటాయి. కానీ అది ఏం జరుగుతుందో చూడాలి. ఊరక ఏదో వచ్చిన వెంటనే ఆహా ఓహో అని మనం చేయకూడదు. ఇంకా కొంతమంది ఇక్కడ కొందరు ఏం కంపేర్ చేస్తున్నారు? గుజరాత్కు యూనిట్ ₹1.99 ఇచ్చింది కదా, ఏపీ మరి ₹2.49 ఎందుకు కొనాల్సింది వచ్చింది అంటున్నారు. గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రెండు ఒకేసారి ఒప్పందాలు చేసుకోలేదు సెకీతో. వాళ్ళు చేసుకున్నంత ముందే చేసుకున్నారు. రోజులు గడిచే కొద్దీ ఏదైనా రేట్లు పెరుగుతాయి. దీనికి చిన్నగా మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనకు బియ్యం అవసరమైతే రైతులతో డైరెక్ట్ కొనుక్కుంటామా? కొనుక్కోలేం కదా, ఏదైనా అంగడికి పోయి తెచ్చుకుంటాం. ఇక్కడ ఆదాని అనేటువంటి వాడు రైతు అయితే సెకీ అనేది ఒక అంగడి. మనం ఎవరైతే అవసరమైతే తెచ్చుకుంటారో రాష్ట్ర ప్రభుత్వం అనుకోండి. అంతేగాని డైరెక్ట్గా ఆదాని వాళ్ళు వచ్చి ఏదో సంప్రదింపులు జరిపినట్టు. సరే, కంపెనీలు ఉన్నప్పుడు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, రకరకాల వ్యాపారాలు ఉంటాయి. వాళ్ళకు సోలార్ ఎనర్జీ ఒకటే కాదు కదా, వాళ్ళకు టెక్నాలజీ ఉంది, పోర్టులు ఉన్నాయి, రకరకాల బిజినెస్లు ఉన్నాయి. వాటి అవసరాల నిమిత్తం అప్పుడప్పుడు రాష్ట్ర ప్రభుత్వాధినేతలు కలుస్తూ ఉంటారు. అంత మాత్రాన ఏదో వాళ్ళు ఏదో లంచం ఇవ్వడానికి వచ్చి కలిసినారనే ఉద్దేశంతో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ తెలుగుదేశం మీడియా అయితే పట్టరాని పగ్గాలు. ఓహో అదో జగన్మోహన్ రెడ్డి ఇంత అవినీతి చేశాడు, అది అయిపోతుంది, ఇది అయిపోతుంది, రకరకాలు చేస్తున్నారు. కొద్దిగా ఆలోచించండి, తొందరపడద్దు. ఎందుకంటే ఆదాని అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి? ఇప్పుడున్నటువంటి మోడీ ప్రభుత్వానికి చాలా సన్నిహితులు అనేటువంటి ఒక ఇది ఉంది. మరి అంత సన్నిహితంగా ఉన్నప్పుడు బీజేపీలు మాట్లాడాలి కదా ఎక్కడ తప్పు జరిగిందో. మీరు కూడా కూటమిలో భాగమే కదా. ఇవన్నీ ఆలోచించుకోండి. ఊరక ఆరోపణలు చేసి రేపు మళ్ళీ ఏదైనా కానప్పుడు అనవసరంగా బాధపడకూడదు. ఆలోచించుకొని చేయాలి. వీళ్ళు చేస్తున్న ఆరోపణలు ఎట్లా అంటే, ఏదో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దగ్గర వీళ్ళు కొనే ముందు ఆదాని వాళ్ళు వచ్చేసి మీరు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దగ్గర మీరు కొనండి, లేకపోతే మేము ఉత్పత్తి చేసినటువంటి సౌరశక్తి అనేది వేస్ట్ అయిపోద్ది అని వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చినట్టు రకరకాల ఆరోపణలు. ఒక రకంగా చెప్పాలంటే ఇది అంత ఈజీగా అర్థమయ్యేటువంటి అంశం కూడా కాదు, కొద్ది క్రిటికల్ అంశమే. అయినప్పుడు ప్రాథమికంగా మనకు అర్థమవుతున్నది ఏంటి?
రాష్ట్ర ప్రభుత్వం అనేది ఆదాని దగ్గర డైరెక్ట్ కొనలేదు, సెకీ దగ్గర కొన్నది, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దగ్గర కొనడం జరిగింది. సరే, వాళ్ళు చేస్తున్న ఆరోపణలు నిజమా కాదనేది కొంత టైం పడుతుంది, అంతవరకు వెయిట్ చేద్దాం.